అదేమక్షరం? బాపు గుడి తిరిగిస్తే భీముడు. ధృతరాష్ట్రుడు. హస్తినాపురం. కాకౌత్యం ఇస్తే దుర్యోధనుడు. ఓకే, వెరీ గుడ్. ధర్మరాజు. అర్జునుడు. నకులుడు. ధృతరాష్ట్రుడు. అదేమక్షరం? హా. పాండవులు. ఏం గుణింతముంది అక్కడ? కాకు. వాకు. కౌరవులు. అదేమక్షరం? దా కొమిస్తే దుర్యోధనుడు. ఇంకా మంచిగా నేర్చుకోవాలి, సరేనా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. థర్డ్ క్లాస్ వాళ్ళకి బాలభీముడు పాఠం చెప్పాను కదా, విన్నారా మీరందరూ? అందులో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తారా? మన పాఠం పేరు ఏం పేరు? బాలభీముడు. బాలభీముడు వాళ్ళ అమ్మ పేరేంట్రా? ఏం పేరు? మరి వాళ్ళ నాన్న పేరేంటి? పాండురాజు. పాండురాజుకి ఎంతమంది పిల్లలు? ఎంతమందిరా? 5గురిని కలిపి ఏమంటాము? పాండురాజు 5గురు పిల్లల్ని కలిపి ఏమంటారు? ఏం పేర్రా పాండురాజు కుమారుల పేరు?
పాండురాజు పిల్లల్ని ఏమంటాము? పాండవులు. ఎంతమంది వాళ్ళు? 5గురు. కాబట్టి వాళ్ళని ఏమంటాము? పంచ పాండవులు అంటారు. వాళ్ళు ఏ రాజ్యంలో ఉండేవాళ్ళు? రాజ్యం పేరు ఏంటిది? వాళ్ళు ఉన్న రాజ్యం పేరు? వెరీ గుడ్. హస్తినాపుర రాజ్యంలో ఉండేవాళ్ళు. మరి పాండురాజు అన్న పేరేంటిరా? పాండురాజు అన్న పేరు ఏం పేరు? పాండురాజు అన్న పేరు ధృతరాష్ట్రుడు. మరి ధృతరాష్ట్రునికి ఎంతమంది పిల్లలు? 100 మంది. వాళ్ళని ఏమని పిలుస్తారు? కౌరవులు. ఇప్పుడు పాండురాజుకు ఎంతమంది పిల్లలు అన్నారా మీరు? 5గురు. వారి పేర్లు తెలుసా? పెద్ద అని పేరు ఏం పేరు? రెండవ అని పేరు భీముడు. మూడవ అని పేరు అర్జునుడు. నాలుగవ అని పేరు నకులుడు. 5వ అని పేరు సహదేవుడు. ఓకే. మరి ధృతరాష్ట్రునికి 100 మంది పిల్లలని చెప్పారు కదా. ఆ 100 మందిలో పెద్దవాని పేరు ఏం పేరు? దుర్యోధనుడు. ఓకేనా? అర్థమైందా? పాఠంలో ఏమేం పదాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెప్పండి. కుంతీదేవి, పాండురాజు, పాండవులు, హస్తినాపురం, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వాళ్ళని పంచ పాండవులు అని అంటాం కదా. మరి పాండురాజు అన్న పేరు ధృతరాష్ట్రుడు. ఏం పేరు? ధృతరాష్ట్రునికి 100 మంది పిల్లలు. అందులో పెద్దవాని పేరు దుర్యోధనుడు. ఆ 100 మందిని ఏమని పిలిచేవారు? కౌరవులు. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ పాఠం చక్కగా? చదవడం కూడా నేర్చుకోండి. పాఠం చదవండి.